యాక్చువల్గా సార్ చెప్పినట్టు మీటింగ్ ఎప్పుడో పెట్టాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే ఈరోజు పెట్టారా. ఈ నర్సరీ ఓనర్ల మీటింగ్ అంతా కలిపి ఖమ్మంలో పెట్టాలనుకున్నాం యాక్చువల్గా. కాకపోతే సార్ ఏమన్నారంటే వీళ్ళందరూ అక్కడికి రావడం కష్టంగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, అందుకే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మీటింగ్ అరేంజ్ చేయమంటే రీసెంట్గా మేము ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఈరోజు వైరా ప్లస్ సారు మధురలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నర్సరీ యాక్ట్ మనం యాక్చువల్గా ఇప్పుడు 2017 నుంచి నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు మీటింగ్ జరిగింది. ఒకటేమో ఫస్ట్ మనం హైదరాబాద్ పోయాం. అంటే ఫస్ట్ ఎవరైతే 2017లో నర్సరీ వాళ్ళు ఉన్నారో మీకు అందరు గైడ్ ఉంది. అప్పుడు సారే మనకు అక్కడ సారే హైదరాబాద్లో మీటింగ్ చేసినాం. అప్పుడు సెక్షన్లో ఉంది సార్. రెండోది ఏంటంటే కలెక్టర్ కర్ణన్ చేయాలి. అసలు నర్సరీ చట్టం యొక్క ప్రాముఖ్యత అనేది తెలియట్లా. ఈ మీటింగ్ అనేది ఈ మీటింగ్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అప్డేట్ అవ్వాలి ఎవ్రీ ఇయర్. మనం రైతులకు నాణ్యమైన నారు అందించాలంటే ఈ మీటింగ్స్ పెట్టడం కంపల్సరీ. కాబట్టి సార్ ఈ మంత్లోనే జాయిన్ అవ్వడం జరిగింది, ఆగస్టులోనే. వచ్చి రాగానే సరే మీటింగ్స్ కొంచెం వేరే ఈ మినిస్టర్ సీఎం ప్రోగ్రామ్ ఉంటే దానివల్ల లేట్ అయింది, ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. నర్సరీకి అనుమతి లేదు అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, మీ దగ్గర నర్సరీ నారు కొనడానికి ఎవరు రాదు. నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు కాదు, నెక్స్ట్ సీజన్ నుండి మేము ఏం చేస్తామంటే మీరు ఇన్ టైంలో కనుక రెన్యువల్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఆ మండలంలో ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తాం. పలానా నర్సరీకి అనుమతులు లేవు, అక్కడ రైతులు నారు కొనొద్దు అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సీజన్ నుండి. రెండోది ఏంటంటే నర్సరీ స్ట్రక్చర్. రెన్యువల్ ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే నర్సరీ స్ట్రక్చర్. మనలో ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఇక ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే డబుల్ డోర్ అనేది నెక్స్ట్ సీజన్ నుండి మనం ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం జిల్లాలో. రెండోది ఏంటంటే కొన్ని నర్సరీలు ఎట్లుంటాయంటే పై నుండి కింది వరకు ఒకటే కలర్తోని షేడ్ నెట్ చేస్తున్నారు. సార్ చెప్పింది ఏంటి, ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ వాడాలంటున్నాడు. అంటే మనం పైన గ్రీన్ కానీ బ్లాక్ కానీ యూజ్ చేస్తే సైడ్ ఖచ్చితంగా వైట్ ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ యూజ్ చేయాలి. కొంతమంది కంప్లీట్గా అయితే బ్లాక్ కానీ అయితే గ్రీన్ కానీ ఉంటుంది. ఈ వైట్ ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ అనేది యూజ్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని నర్సరీలు బొక్కలు పడి ఉంటాయి. మేము కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మాకు ఫోన్ చేసి కొంతమంది మీరు ఫలానా నర్సరీకి అనుమతి ఇప్పించారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఆ నర్సరీ మెయింటెనెన్సే లేదు, అన్ని బొక్కలు పడ్డాయి, దానికి మీరు ఎలా అనుమతించారు, దానికి ఎలా మీరు రెన్యువల్ చేశారు అనే క్వశ్చన్ మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి నర్సరీ అనేది ప్రాపర్గా స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. డబుల్ డోర్ ఒకటి, మన రైతులు ఇచ్చిన సీడ్ మీరు పెంచిన నారుకైతే మీరు రెస్పాన్సిబుల్. ఎట్లా 45 రోజులు 50 రోజుల తర్వాత ఒకవేళ డిస్పోజ్ చేసి అంటే 60-70 రోజుల నారు కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తే మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. అట్లా కాకుండా మనం 45-50 రోజుల లోపే మనం నారుని అనేది అమ్మేసుకోవాలి. రెండోది ఏంటంటే రైతులు పెంచి మన నెట్లలో నారు పెంచమని విత్తనాలు ఇస్తున్నారు. వాళ్ళు ఈ టైంలో మన దగ్గర నుంచి తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళినప్పుడు ఒకటే, మీరు ఆయనతో విత్తనాలు పెట్టిన తేదీ దగ్గర ఒక సంతకం, ఆయన ఏ రోజైతే తీసుకెళ్తున్నాడో ఆ రోజు ఒక సంతకం డేట్ వేసి సైన్ పెట్టుకుంటే మన వైపు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది మీరు చేయాల్సిన విషయం. ఇంకోటి, ఇప్పుడు సీజన్ లాస్ట్కి వచ్చే కొద్ది ఏమవుతుందంటే మీరు నర్సరీలలో కొంచెం 60, 70, 80, 90 రోజులు నాకు కూడా అందులో ఉంటుంది. కొంతమంది లాస్ట్ ఇయర్ నాకు తల్లాడ నుంచి వీడియో తీసి పెట్టారు. ఎట్లా అంటే మొత్తం ఎల్లో ఇష్ అవుతుంది కదా, ఏజ్ ఎక్కువ కొద్దీ అది న్యూట్రియంట్స్ తీసుకోలేదు, మొత్తం ఎల్లో అయిపోయిన తర్వాత నర్సరీలలో ఇలాంటి నారు మెయింటైన్ చేస్తున్నారని నాకు ప్రత్యక్షంగా తల్లాడ ఏరియా నుంచి నాకు వీడియోలు పెట్టారు. అంటే కొంతమంది రిపోర్టర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది బ్లాక్మెయిల్ చేసే వీళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు వీడియో తీసి పెడుతున్నారు. అలాంటి నారు నర్సరీలలో ఉండనివ్వకండి. మనం ఎవరికి కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇవ్వద్దు. మూడో విషయం అది. నాలుగోది ఏంటంటే రిజిస్టర్స్ మెయింటెనెన్స్. ఇప్పుడు అంటే మనం ఓపెన్గా చెప్తున్నా 100%. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 100 మంది ఉంటే 50 మంది ఫాలో అవుతున్నారేమో, 50 మంది రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఇది అందరూ మీరు కూడా ఒప్పుకునే విషయమే. కాకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ రిజిస్టర్స్ ఒక్కటే. మీరు రిజిస్టర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు కూడా సేవ్ చేయలేరు. ఇది మీరు ప్రత్యక్షంగా ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ అయినా. తిరుమలాయపాలెం మండలంలో రైతు కంప్లైంట్ ఇచ్చాడు. నర్సరీ అతను ఏమన్నాడంటే ఏమైనా సార్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నాడు.
అప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ వేశారు. మీ ఒక హెచ్ఓ, ఒక ఏడిహెచ్, ఒక ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన రిజిస్టర్స్ చూస్తే లాట్ నెంబర్ దగ్గర కరెక్షన్ చేసింది. ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. లాట్ నెంబర్ దగ్గర కరెక్షన్ చేసిన తర్వాత అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన యాక్చువల్గా సరెండర్ కావాల్సి వచ్చింది. అట్లా నేనేమంటున్నా అంటే మీకు ప్రాబ్లం రానంత వరకు మీకు ఏం కాదు, రిజిస్టర్స్ రాకపోయినా ఏం చేసినా మీకు నడుస్తుంది. కానీ ఒకసారి ప్రాబ్లం వస్తే మాత్రం మిమ్మల్ని సేవ్ చేసేది ఒక రిజిస్టర్స్ తప్ప వేరే ఏ అధికారి సేవ్ చేయడు, ఎవరు సేవ్ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్తో మీరు మాట్లాడే విధానం అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఫార్మర్ ఫస్ట్ మా దృష్టికి ఎవ్వరు రారండి. ఫస్ట్ ఎవరు మా దృష్టికి తీసుకురారు, ఫస్ట్ మీ దృష్టికే తీసుకొస్తారు. సార్ మీ దగ్గర నా దృష్టికి ఇట్లా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మీరు ఫార్మర్ని హ్యాండిల్ చేసే విధానంతో అది సద్దుమవుతుందా లేకపోతే మా దగ్గర వస్తుందా అనేది ఆధారపడుతుంది. ఇది కూడా మేము లాస్ట్ టైం ఏం చేసామని అసలు దీంతో మమ్మల్ని పంచాయతీ ఆఫీసులో బంధించేదాకా పోయింది. ఎక్కడ ముదిగొండ మండలంలో రైతులు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు నర్సయ్య అతను సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే అది చిరిగి చాలా పెద్దగా అయ్యి మేము ఒకరోజు ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక సైంటిస్ట్ ఇద్దరిని కూడా పంచాయతీ ఆఫీసులో బంధించడం జరిగింది. అంటే సరే దాని తర్వాత వేరే విషయం జరిగింది. కానీ మీరు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఫార్మర్స్తోనే మంచిగా మాట్లాడి ఈ లాట్లో నేను మీ ఒక్కరికి అమ్మలేదండి, ఈ లాట్లో ఒక 100 మందికి అమ్మాను, దీంట్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి కదండి, పలానా వల్ల చూడండి అని వాళ్ళకు సమాధానం ఇచ్చే విధానంలోనే మీకు కంప్లైంట్స్ అనేవి సత్తుమనుంది. లేకపోతే మాత్రం అది మీకే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే బోర్డ్స్ మీరు ఫ్లెక్సీలు అయితే ఒక్కొక్క దగ్గర చినిగిపోయి ఉంటాయి. అసలు ఆ ఫ్లెక్సీలు 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద చేసిన ఫ్లెక్సీలు ఉంటాయి నర్సరీ ఆ పేర్లు. మనం అందరికీ చెప్పడం బ్లాక్ కలర్ బోర్డు మీద వైట్ లెటర్స్తోనే మనం నీట్గా బోర్డ్స్ పెట్టుకోండి అని చెప్పాము. ఒకటే లెవెల్లో మీరు ఇక రకరకాల దాంట్లో మిక్సీ తోటలు అన్ని రకాలు మిక్స్ చేసి ఒక ఫ్లెక్సీ తయారు చేసుకుంటున్నారు. అట్లా బాగుండదు. మనది ఒక యాక్ట్ కింద మనం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ లెటర్స్తో మనం బోర్డు పెట్టుకోమని చెప్పాం. అది కొంచెం ఫాలో అయ్యేలాగా చూడండి. లాస్ట్ విషయం ఏంటంటే బిల్స్. ఆల్మోస్ట్ మీరు చాలా మందికి బిల్స్ ఇవ్వరు, అది మాకు తెలిసిన విషయమే. కాకపోతే ఎవరైనా ఫార్మర్ కనుక మాకు పలానా రైతు దగ్గర పలానా నర్సరీలో బిల్లు మేము నారు కొన్నాం మాకు బిల్లు ఇవ్వలేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి మీకు చెప్పాల్సిన విషయాలు. ఇంకా మీకు ఫర్దర్గా ఎవరైనా మాట్లాడాలనుకుంటే వివాదాల నుంచి జరగబోయే పరిణామాల నుంచి మనం రక్షించుకోవడానికి మనం చేసుకునేటువంటి ప్రక్రియ తప్ప ఇది వేరే వాళ్ళ కోసం చేసేది కాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఏ రైతు కూడా మీరు మన నారు వల్ల నష్టం జరిగిందన్న పేరు రావద్దు. అదేవిధంగా మనకి మన వల్ల పంట పోయిందని పేరు రావద్దు. వేరే కారణాల వల్ల వాతావరణం రావచ్చు, లేదా చీడపీడలు కావచ్చు, లేదంటే మార్కెటింగ్ ప్రాబ్లం వల్ల పోవచ్చు. కానీ నారు మొక్కల వల్ల పోయిందనే మాట రాకుండా చేయాలని చెప్పి మీ అందరి దగ్గర నుంచి కోరుకుంటూ ఈ నర్సరీ చట్టానికి సంబంధించిన మీకు నోటీసులు అందరికీ కూడా ఒక కాగితం మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదువుకొని కనీసం వచ్చే సంవత్సరం వరకైనా కూడా మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, బోర్డ్స్, అదేవిధంగా మనకి ఈ ఇన్సెక్ట్ నెట్టు, డబల్ డోర్ సిస్టము, డిస్ప్లే బోర్డ్స్ అన్నీ కూడా పెడతారని చెప్పి ఆశిస్తూ మీ నర్సరీ యజమాని నుంచి మండలానికి కనీసం ఒకరన్నా వచ్చి మీ సమస్యలు కానీ లేకపోతే మీరు ఏమంటే మీ విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను. నర్సరీ నియమ నిబంధనలు పెట్టినప్పుడు కేవలం 100 నర్సరీలు మాత్రమే ఖమ్మం జిల్లాలో ఉండేవి. అప్పటికే అది రాష్ట్రంలో చాలా అత్యధికమైన నర్సరీల సంఖ్యగా పరిగణించేది. ఇప్పుడు దాదాపు 270 నర్సరీస్, అంటే దాదాపు ఒక 2015 నుంచి 7 సంవత్సరాల లోపల 170 నర్సరీలు పెరిగినాయి. ఈ 170 నర్సరీస్ కూడా మొత్తం కలుపుకుంటే దాదాపు 60 నుంచి 70 కోట్ల మొక్కలు మనము ఈ నర్సరీల ద్వారా ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తున్నాం. సో ఇంత పెద్ద పరిమాణంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు ఇచ్చేటటువంటి రైతులకు మిరపనాలు అందించేటువంటి జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకటి లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు రేపొద్దున ఏదైనా రైతు డిస్ప్యూట్ వచ్చినప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి డీలర్ల దగ్గర నుంచి కానీ ఇక్కడ లోకల్ బిజినెస్ వ్యాపారస్తుల దగ్గర నుంచి కానీ వివరాలు తీసుకుంటే వాళ్ళ మీద ఆ సందర్భం వచ్చినప్పుడు 100% బడ్జెట్ మనకి నర్సరీ యజమాని పడుతుంది. కాబట్టి
విత్తనం సరిగ్గా లేనప్పుడు నారు మొక్క కూడా సరిగ్గా రాకపోతే దాన్ని మా బాధ్యత ఎట్లుంటుందో చెప్పొచ్చు. కానీ దానికి ఒక బేస్ ఏంటంటే నిబంధనల ప్రకారంగా సీడ్ యాక్ట్, విత్తన చట్టము, ఎరువుల చట్టము, పురుగుమందుల చట్టం అంతా కూడా వ్యవసాయ శాఖ వారు మానిటర్ చేస్తారు. నర్సరీ చట్టం ఉద్యాన శాఖ మానిటర్ చేస్తుంది. సో ఇప్పుడు మనము విత్తనం మీద ఫాల్ట్ పెట్టినప్పుడు విత్తనానికి సంబంధించి